ఆ రోజు అదే భువనేశ్వర్ గారిని కామెంట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సరే ఓడిపోయారు వాళ్ళందరూ, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు దాదాపు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరిపైన ఈ పార్టీ యాక్షన్ తీసుకోబోతోందా? అంటే లోకేష్ రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్లో పేర్లు రాశానన్నారు, అది అన్నారు ఇది అన్నారు. కానీ ఇప్పటివరకు పార్టీ కార్యకర్తలు అందరిలో ఉన్న ఒక ఆలోచన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా చూస్తున్నాం, మీ వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. రెడ్ బుక్ అన్నావు, ఏది రెడ్ బుక్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదే? లోకేష్ అన్న మనకి భువనేశ్వరి గారు అమ్మలాగా అనుకుంటాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కానీ కార్యకర్తలు కాని వాళ్ళకి కూడా అమ్మలాగే అనుకుంటా ఉంటారు, పెద్ద ఆవిడ కాబట్టి. సో మనకంటే ముందు లోకేష్ అన్నకి భువనేశ్వరి గారు కన్న తల్లి, ఆయనకి బంధం ఉంటుంది. ఇప్పుడు మనం పార్టీ లీడర్గానే చూస్తాం లోకేష్ అన్నని, కానీ వాళ్ళిద్దరికీ పేగు బంధం ఉంది. మనమే భువనేశ్వరి గారిని అంటే ఇంత సఫర్ అయినప్పుడు కన్న కొడుకు ఎట్లుంటుందండి? అదే లోకేష్ అన్న పాలిటిక్స్లో లేకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే లోకేష్ అన్న పరిస్థితుల్లో ఉంటే అన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? మనమే వెళ్ళి లాగి పెట్టి కొడతాం మన పిల్లలనన్నా మన అమ్మనంటే. అలాంటి లోకేష్ అన్న ఊరికే ఉంటారని నేను అనుకోను. దానికి లీగల్గానే యాక్షన్ తీసుకుంటారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మాది ప్రతీకార రాజకీయం ఉండదండి తెలుగుదేశం పార్టీలో, ఈగోయిస్టిక్ పాలిటిక్స్ కానీ కక్ష సాధింపు రాజకీయం కానీ ఉండదు. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. రేపొద్దునే కన్న తల్లి లాంటి అమ్మనంటే ఎలా వదిలేయమంటారు? ఎందుకు వదిలేయాలి? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాలి. అదే రెడ్ బుక్. అధికారులు కూడా చాలామంది అధికార దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, పోలీస్ ఆఫీసర్స్ కానీ మిగిలిన క్యాడర్ కానీ మిగిలిన ఆఫీసర్స్ కానీ. సో దానిలో రెడ్ బుక్లో క్లియర్గా రాసుకున్నారు, ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో స్లోగా జరుగుతుందండి. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నారు, వచ్చి చాలా మంత్స్ కూడా కాలేదు, 1 month అయింది. సో కొంచెం టైం పడుతుంది. కొంతమందిలో ఆవేశం ఉండొచ్చు, ఇంకా టైం పడుతుంది ఎందుకు అని. బట్ దానికంటే ప్రయారిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడిప్పుడే అందరినీ సెట్ చేస్తున్నారు, సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో, ఒక కార్యకర్తను చంపేశారండి గొంతు కోసి, అలాంటి వాళ్ళని మేమెందుకు వదులుతామండి? తప్పు కదా, మర్డర్ చేయడం తప్పు. ఒక ఆడపిల్లని బూతు బొమ్మలు వేసి ఇట్లా ట్రోల్స్ చేయడం తప్పు కదా, అలాంటి వాళ్ళని మేమెందుకు వదిలేస్తామండి? వదిలేసి సమాజానికి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? విచ్చలవిడిగా తిరగండి అని మెసేజ్ ఇచ్చినట్టు. అలాంటి మా ప్రభుత్వాల్లో జరగవు. నిన్నలే మొన్న మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయారు, వెంటనే చిటికలో వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించారు. చేసిన నిందితుల్ని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలని చెప్పారు. మా ప్రభుత్వం ఇలాగే పనిచేయబోతుంది, 5 ఏళ్ళు ఇలాగే పనిచేయబోతుంది. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ టర్మ్లో కూడా ఇలాగే పనిచేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా వీళ్ళు మా హిట్ లిస్ట్లో ఉందా పేర్లు? ఎవరికైనా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారా? యా, ఫస్ట్ హిట్ లిస్ట్ కొడాలి నాని. ఎందుకంటే బూత్ చరిత్రని స్టార్ట్ చేసింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో కొడాలి నాని. మీరు చూస్తే ఆ పదజాలం ఏంటి, ఆయన వేషధారణ ఏంటి, ఒక అసెంబ్లీ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక లేడీ యాంకర్ ఉందని లేదు, కనీసం ఒక మహిళ నా ముందు మైక్ పెట్టి అడుగుతుంది అని ఆ మహిళకి గౌరవం ఇచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. లేడీ యాంకర్ ఉన్నా సరే ఆవిడ ముందే పచ్చి బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా రకరకాలుగా మాట్లాడు. అలాంటి వాళ్ళని శిక్షించకపోతే సమాజం చెడిపోతుందండి. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మా లిస్ట్లో కొడాలి నాని ఉన్నారు, ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంకొంతమంది భార్గవ్ రెడ్డి ఉన్నాడు. భార్గవ్ రెడ్డి నా పర్సనల్ లిస్ట్ అండి. భార్గవ్ రెడ్డిని నేను అస్సలు వదిలిపెట్టాను. సజ్జల్ భార్గవ్ రెడ్డిని నేను ఎవరు వదిలినా నేనైతే వదిలిపెట్టనండి. ఎందుకంటే ఏ సంబంధం లేని నా తల్లిని అవమానించాడు, నా తల్లి అవమానానికి కారణం దగ్గరుండి చేయించాడండి మా మమ్మీని ట్రోల్ వాడు. సో భార్గవ్ రెడ్డిని నేను వదిలిపెట్టాను. లీగల్గా ఖచ్చితంగా వాడిపైన యాక్షన్ తీసుకోబోతున్నాను. చాలామంది ఉన్నారండి, వస్తే అన్ని మెల్లిగా మా పార్టీ రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరండి, వీళ్ళు వాళ్ళు అని కాదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరుతుంది.